గుడ్ మార్నింగ్, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ దోస్తు అయిపోతాను. ఇది మా పిల్లి మిస్ పుస్పుస్. ఇంకోటి వచ్చేసి మా పుష్ప, మా మిస్ పుస్పుస్ ఇద్దరు మంచిగా ఆడుకుంటారు అనమాట. మా ఫ్రెండ్ డేవిడ్ ట్రక్ ట్రిప్ నుంచి వచ్చిండు. మెల్బర్న్కి పోయిండు అనమాట. పోయి వచ్చిండు, పబ్కి పోదామని అన్నాడు. అంటే సరే అని చాలా భయంకరమైన చలి. హాట్ వాటర్ బ్యాగ్ కూడా తీసుకొని పోతున్నాను అనమాట. చూసిరా ఎంత చలి ఉందో. అయితే ఇక వచ్చిండు డేవిడ్, వచ్చి మమ్మల్ని తీసుకుపోతుండు. ఇంకా నా హాట్ వాటర్ బ్యాగ్ ముందు పెట్టుకొనేసేసి కూర్చున్నా. డేవిడ్ను పుష్ప ముందు కూర్చున్నారు, మాట్లాడుకుంటారు. ఇద్దరు దోస్తులు, బెస్ట్ ఫ్రెండ్స్ కదా, జిగ్రీ యార్లు. ఇక నేను వెనక కూర్చొనేసేసి నేను నా చలికి వణుక్కుంటా కూర్చున్నాను. ఇంకా దిగినాం అనమాట. ఇది స్ట్రీట్ అనమాట మా ఊర్లో, పబ్ స్ట్రీట్. అయితే ఇక ఇండియాలో పబ్ అంటే తాగి తందనాలు ఆడి డ్యాన్సులు వేసి ఇవన్నీ చేస్తారు కదా. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ మంచి మర్యాదగా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు, మర్యాద కూర్చుంటారు, తింటారు, పోతారు. మోస్ట్లీ బార్బిక్యూ తింటారు అనమాట. అయితే మా డేవిడ్ వచ్చేసి బార్బిక్యూ స్టేక్ను ప్రాన్ టాపర్ తీసుకొని డిపీస్ తీసుకుంటూ, మా పుష్ప వచ్చేసి స్టేక్ డిపీస్ తీసుకున్నాడు. నేను వచ్చేసి మష్రూమ్ రసాటో ఇంకా సలాడ్ తీసుకున్నాను అనమాట. నాకు డిపీస్ వద్దు, నేను తినలేను, అన్ని తినలేను అనమాట. అయితే ఇది పబ్ లోపల కూర్చుందాము, బయట అయితే కొంచెం చల్లగా ఉంది అనేసి లోపల పోయి కూర్చున్నాం అనమాట. ఈ పబ్ 100 years కిందటనో ఏమో కట్టిర్రు అనుకుంటా. మంచి ఫొటోస్ ఉంటాయి అన్నమాట, పాతకాలం ఫొటోస్. అవన్నీ చేసుకుంటా మాట్లాడుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నాము. దాని తర్వాత పుష్పకు స్నాక్స్ అయిపోయినాయి. పుష్ప స్నాక్స్ ప్లస్ కొన్ని సామాన్లు తీసుకునేది ఉండే. పోత డేవిడ్ అక్కడ కార్ ఆపిండు. ఆపితే పోయేసి కొన్ని సూపర్ మార్కెట్ల సామాన్లు, వాటర్ కొనుక్కున్నాం. ఎందుకంటే పుష్ప ట్యాప్ వాటర్ తాగాడు. ఇంక ఇంటికి వచ్చేసినాము స్నాక్స్ తీసుకొని. ఇక పుష్ప మంచిగా బెడ్ రెడీ చేసిండు, వామ్ బెడ్, హీటర్ వేసిండు అంతా. ఇంకా మంచిగా పండుకుంటున్నాం అనమాట. ఇక అంతే.